పరమాత్ముని ఈ రోజు వరకు ఎంతోమంది ఋషులు, మహర్షులు ఎన్నో ధర్మ గ్రంథాలు, ఎంతోమంది ఋషులు, మహర్షులు ఆయన్ని నిరాకారుడని చెప్పారు. ఎటువంటి ఆకారము లేదు. ఇంకా మన ధర్మ గ్రంథాలు ఎన్నున్నాయో అవన్నీ పరమాత్ముని సాకారమని చెప్పాయి, నరరూపుడని చెప్పాయి, సశరీరుడని చెప్పాయి. వారి పేరును కబీర్ చెప్పారు. బ్రహ్మగారు గూడా తన తల్లి దుర్గామాతతో అంటున్నారు, "అమ్మా! నేను వేదాలు చదివేటప్పుడు, ఇంకా మీ అనుభవాలు వింటున్నప్పుడు, నేను కూడా సాధన చేసి ఏ అనుభూతి పొందుతానో, వాటిలో చాలా విరుద్ధమైన అంశాలున్నాయి. అదొక విపరీతమైన జ్ఞానము. నా అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటికి విపరీతంగా ఉన్నాయి. అయితే దుర్గాదేవి కూడా శక్తిదాయిని ఈ కాల భగవానుడిని. ఎందుకంటే ఈమె ఇతని భార్య కాబట్టి, బ్రహ్మ యొక్క. ఈమెకు ఖచ్చితమైన ఆంక్షలున్నాయి. పరమాత్ముని గురించిన నిజమైన అవగాహన ఎవరికీ చెప్పరాదు. ఈమె కూడా తన పుత్రులకు యథార్థ జ్ఞానాన్ని చెప్పకుండా, ఈ మహిమలే చెబుతూ ఉంటుంది. వారు నిరాకారులని, ఎవరి ఎదుటకి రారని. వారెప్పుడూ కనిపించరు. ఇంకా వేదాలలో పరమాత్మని నరరూపుడని రాశారు, సశరీరుడని రాశారు. ఇంకా పైన కూర్చున్నారు, పైనున్న లోకాల్లో ఎలాగైతే రాజు విరాజమానుడవుతాడో, సింహాసనం మీద తలపై కిరీటంతో పరమాత్ముడు కిరీటధారిగా ఉన్నారు. తెల్లటి కలర్‌తో ఆయనపై ఛత్రం ఉంది. అదెంతో కాంతివంతంగా ఉంది. ఎలాగైతే ధగధగా మెరుపులుంటాయో పరమాత్ముని కిరీటంలో, ఇంకా ఛత్రంలో తళతళా మెరుస్తాయి. ఒకసారి బంగారు వర్ణమవుతాయి. ఒక్కోసారి వైట్, పూర్తి తెల్ల కలర్ అవుతాయి. ఈ ప్రకారంగా పరమాత్ముని స్థితి ఉంది. వేదాలు కూడా ఇదే చెబుతున్నాయి.